గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు చాలామంది పెప్పర్మెంట్ పిల్లల్లాగా రోజు వాడేసే మాత్ర గురించి మాట్లాడుతున్నామండి. నథింగ్ బట్ ప్యాంటోప్రోసోల్ యాంటాసిడ్. అది జనరల్గా ఏంటంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అంటారండి. చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మేము చాలా మందులు వాడుతున్నామండి, అందుకోసం ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాము, లేకపోతే ఆ మాత్ర వేసుకోకపోతే మాకు అదోలా ఉంటుందని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు. దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందామండి. మనకి అవసరం లేకుండా ప్యాంటోప్రోసోల్ ఎక్కువగా వాడడం వల్ల, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ ఎక్కువగా వాడడం వల్ల మనకి వైటమిన్ డెఫిషియన్సీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అదే కాకుండా ఇట్ కెన్ లీడ్ టు మెనీ అదర్ డిసార్డర్స్, మెనీ అదర్ కాంప్లికేషన్స్. అండ్ ఇవి క్రానిక్గా వాడడం వల్ల బాడీలో కొన్ని చేంజెస్ కూడా వస్తాయండి. దానివల్ల మనకి ఏంటంటే ఫ్యూచర్లో డిపెండెన్సీ ఆన్ ద డ్రగ్ వచ్చే అవకాశం కానీ, ఆ డ్రగ్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్సెసివ్గా ఉండడం కానీ జరుగుతుందండి. సో ప్యాంటోప్రోసోల్ అన్నది లేదు ఎనీ అదర్ పీపీఐస్ అన్నది అన్లెస్ అంటిల్ ప్రిస్క్రైబ్డ్ బై అ ఫిజిషియన్ ఆర్ అదర్వైజ్ యువర్ పర్సనల్ కన్సల్టెంట్, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రిస్క్రైబ్ చెయ్యండి, మీరు మాత్రం ఓవర్ ద కౌంటర్ తీసుకొని వేసుకోవడం అన్నది ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ అండి. ఇట్ విల్ లీడ్ టు అనీమియా డ్యూ టు ఆల్ vitamin deficiencies and some other disorders which you will face in the near future. Thank you.